14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దండి లక్ష్మీ కుమురయ్య. వార్డులో మౌలిక వసతులైన సీసీ రోడ్ల నిర్మాణం, నిర్వహణ, సైడ్ కాలువలు, వీధి లైట్ల ఏర్పాటు, వార్డులో పరిసరాల పరిశుభ్రత, హుస్నాబాద్లో అత్యంత ముఖ్యమైన సమస్య కోతుల బెడద ను మునిసిపల్లో తీర్మానం చేసి, పట్టించి కొండగట్టు ప్రాంత అడవులకు పంపించేలా కృషి చేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రిగారు శ్రీ పొన్నం అన్నగారి చొరవతో వార్డు అభివృద్ధికి కావలసిన నిధులు కేటాయించేలా చేస్తానని, వార్డు ప్రజల సమస్యల పరిష్కారం చేయడానికని నిత్యం అందుబాటులో ఉంటాను. చేతి గుర్తుపై మీ అమూల్యం ఓటు. వార్డు అభివృద్ధి కోసం ఆశతో కాదు, ఆశయంతో వస్తున్న హుస్నాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా దండి లక్ష్మీ కుమురయ్య, 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై పొన్నమన్న, జై రేవంతన్న, జై సోనియమ్మ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దండి లక్ష్మక్కకు ఓటేద్దామా? జై జై. ఏం గుర్తుంటే చేసుకుంటాం. ఏం గుర్తు కావాలి? చేతి గుర్తు కావాలి. ఏం గుర్తు కావాలి? చేతి గుర్తు కావాలి. మల్లె పువ్వు తెలుపక దండి లక్ష్మక్క గెలుపు. మల్లె పువ్వు తెలుపు, దండి లక్ష్మి గెలుపు, మల్లె పువ్వు తెలుపు, దండి లక్ష్మి గెలుపు, మల్లె పువ్వు తెలుపు, దండి లక్ష్మి గెలుపు. ఏం గుర్తు చేద్దాము? చేతి గుర్తు చేద్దాము. చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. మన హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు మన 14వ వార్డుకు నన్ను నియమించడం జరిగింది. నా పేరు దండి లక్ష్మీ కుమురయ్య. మన 14వ వార్డు ప్రజల అన్నతమ్ములకు, అక్క చెల్లెలకి నమస్కారాలు తెలియజేస్తూ, మన వార్డు అభివృద్ధి క్రమంలో ఏదైతే కనీస మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయుటకు, నిర్వహణలో నేను పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటాను. అలాగే మన ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపై అవగాహన కల్పిస్తూ అందరికీ అందపరిచే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నేను అభ్యర్థిగా 14వ వార్డుకు రావడం జరిగింది. మీరందరూ నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ తరఫున చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను మంచి మెజారిటీతో గెలిపించగలరని కోరుచున్నాను. నమస్కారం. ప్రజలందరికీ నమస్కారం. మన హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలు క్రమంలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆశీస్సులతో 14వ వార్డు అభ్యర్థిగా నన్ను ఇక్కడికి పంపించడం అనేది జరిగింది. 14 తెలియజేస్తూ, నేను దండి లక్ష్మీ కుమురయ్య ఈ వార్డు అభ్యర్థిగా మీ అందరినీ అర్థిస్తూ మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను ఆశీర్వదించగలరని కోరుచున్నాను. అలాగే ఈ 4-5 రోజుల క్రమంలో మన వార్డును విజిట్ చేస్తున్న సందర్భంలో మన వార్డులో కనీస మౌలిక సదుపాయాలను గుర్తించడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా డ్రైన్స్, సీసీ రోడ్స్, వీధి లైట్స్, స్తంభాలు లేని గల్లులైతే ఏవైతే అవి గుర్తించామో వాటిని అభివృద్ధి చేసే క్రమంలో పూర్తి స్థాయిలో మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి స్పెషల్ గ్రాంటు, స్పెషల్ నిధులను తీసుకొచ్చి
మన వార్డు అభివృద్ధి చేసే క్రమంలో ముందంజలో ఉంటానని తెలియజేస్తూ మన అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి మనకు ఏ అవసరాలు ఉన్నాయి అనేది వారి దృష్టికి తీసుకెళ్ళి మన మున్సిపల్లో ఈ అంశాలను చర్చించి స్పెషల్ నిధుల కోసము నా వంతుగా నేను కృషి చేసి మనందరికీ ఈ సమస్యలను తీరుస్తానని తెలియజేస్తున్నాను. అలాగే మనకంటూ మన ప్రభుత్వం తరపున వస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలియజేస్తూ వాటిని మనం వినియోగించుకునే దానిలో సరైన లబ్ధిదారులను గుర్తించి వారికి అందిస్తారని తెలియజేస్తున్నాను. ఇంకా అలాగే మన వార్డులో చూసుకున్నట్లయితే తర్వాత మన పట్టణ ప్రజలందరిలో కూడా ఎక్కువ కోతుల బెడద కూడా ఉందనే అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఆ కోతుల బెడదకు సంబంధించి కూడా మన మున్సిపల్ ఆఫీసులో ఈ అంశాన్ని చర్చించి ఆ కోతులను పట్టించే దానిలో పూర్తి స్థాయి నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే మనకు ఏవైతే మన వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య విషయంలోనూ నేను మీకు అండదండలుగా ఉంటారని తెలియజేస్తూ మీ ఆశీర్వాదము నాకు కావాలి. అధిక మెజార్టీతో చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుచున్నాను.